వృషభ రాశి 2026 ఫలితాలు. ఒక నిశ్శబ్దమైన ఉదయం, సూర్యుడి కిరణాలు మెల్లగా భూమిని తాకుతున్న సమయం. ఆ సమయంలో ఒక వ్యక్తి తన జీవితాన్ని తలుచుకుంటూ నిలబడ్డాడు. అతడు వృషభ రాశికి చెందినవాడు. స్థిరత్వం అతని శ్వాసల, ఓర్పు అతని అలవాట్ల. కాని 2025లో ఎదురైన కష్టాలు అతని మనసులో ఇంకా అలజడి కలిగిస్తున్నాయి. 2026 నా జీవితంలో మార్పు తెస్తుందా అనే ప్రశ్న అతని మనసులో తిరుగుతోంది. అక్కడ్నుంచే మొదలవుతుంది వృషభ రాశివారి 2026 ప్రయాణం. ఈ సంవత్సరం వృషభ రాశివారికి నెమ్మదిగా మొదలై బలంగా ముగిసే సంవత్సరం. జనవరి మొదలగానే జీవితంలో ఒక కొత్త స్పష్టత వస్తుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు సరైనవా, తప్పాయా అనే సందేహాలకు సమాధానాలు దొరకడం మొదలవుతుంది. కొన్ని పనులు ఆలస్యమవుతున్నట్టుగా అనిపించినా అది మీకు అనుకూలంగా మారబోతున్న ఆలస్యమని అర్థమవుతుంది. మీ జీవితంలో ఈ సంవత్సరం ఓర్పు అనే పదం బంగారంగా మారుతుంది. ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో మీ ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది. ఇప్పటివరకు నమ్మిన కొంతమంది నిజస్వరూపం బయటపడుతుంది. ఇది బాధ కలిగించొచ్చు, కానీ ఇదే మీ జీవితానికి అవసరమైన శుద్ధి. ఆర్థిక విషయాల్లో 2026 మీకు పరీక్షల సంవత్సరం కాదు. ఇది మీకు పాఠాలు నేర్పే సంవత్సరం. అవసరం లేని ఖర్చులు తగ్గించుకుంటే ఏడాది చివరికి మీరు ఊహించని స్థాయిలో నిలదొక్కుంటారు. ఏప్రిల్, మే నెలల్లో ఒక మంచి అవకాశం తలుపు తట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారంలో కొత్త ఆలోచన కావచ్చు, లేదా చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని తిరిగి మొదలయ్యే అవకాశం కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, వృషభ రాశివారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. అదే మీ బలం. 2026లో కూడా అదే మీకు విజయాన్ని అందిస్తుంది. ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే, ఈ సంవత్సరం హృదయాన్ని తాకే అనుభవాలు ఇస్తుంది. కొన్ని బంధాలు మరింత గట్టిపడతాయి, కొన్ని బంధాలు నిశ్శబ్దంగా దూరమవుతాయి. వివాహం కాని వారికి ఈ ఏడాది మధ్యలో ఒక ముఖ్యమైన పరిచయం కలిగే అవకాశముంది. అది మొదట స్నేహంలా మొదలై మెల్లగా జీవిత భాగస్వామ్యంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహితుల జీవితంలో ఆగిపోయిన మాటలు మళ్లీ మొదలవుతాయి. అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. చిన్న గొడవలు వచ్చినా ఈ ఏడాది చివరికి మీ బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం విషయంలో 2026 మీకొక హెచ్చరికలా ఉంటుంది. నీ శరీరాన్ని పట్టించుకో అని కాలం చెబుతున్న సంవత్సరం ఇది. నిద్ర, ఆహారం, విశ్రాంతి, ఈ 3 విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలు రావు. అలసత్వాన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంది. జూన్, జూలై నెలల్లో మానసిక ఒత్తిడి కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి. కానీ ఆ సమయంలో మీ కుటుంబం లేదా ఒక నమ్మకమైన వ్యక్తి మీకు అండగా నిలబడతారు. ఈ ఏడాది ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, మీరు ఒంటరివారు కాదు. మీ చుట్టూ మీను గమనిస్తున్న శక్తి ఉంది, దైవికంగా అయినా, మానవ సంబంధాల రూపంలో అయినా. ఆగస్ట్ నుంచి మీ జీవితంలో ఒక నిశ్చలత వస్తుంది. ఎంతో కాలంగా కోరుకున్న ప్రశాంతత ఇప్పుడు మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆర్థికంగా ఒక ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తుంది. అప్పులు, బాధ్యతలు కొంతవరకు తేలికపడతాయి. మీ శ్రమకు ఫలితం కనిపించడం మొదలవుతుంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడుల విషయంలో అతి జాగ్రత్త అవసరం. అందరి మాటలు వినండి, కానీ నిర్ణయం మాత్రం మీ మనసుతోనే తీసుకోండి. నవంబర్ వచ్చేసరికి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే నేనింత దూరం వచ్చానా అనే ఆశ్చర్యం కలుగుతుంది. 2026 మీకు నేర్పేది ఒకటే, నిశ్శబ్దంగా పనిచేసేవాడే చివరికి పెద్ద విజయం సాధిస్తాడు. డిసెంబర్ నెలలో ఒక మంచి వార్త లేదా ఒక సంతృప్తికరమైన ఫలితం మీ జీవితాన్ని చిరునవ్వుతో ముగించేస్తుంది. వృషభ రాశివారు, మీరు ఓర్పు, స్థిరత్వం, నమ్మకానికి ప్రతీక. 2026 మీకు పూర్తిగా మార్పుల సంవత్సరం కాదు. ఇది మీలోని నిజమైన శక్తిని గుర్తు చేసే సంవత్సరం. మీరు ఇప్పటివరకు పడిన కష్టాలు వృధా కాలేదు. ఈ సంవత్సరం చివరికి మీరు మీ మీదే గర్వపడే స్థాయికి చేరుకుంటారు. ఇలాంటి లోతైన రాశి ఫలితాలు, కథలా సాగే జ్యోతిష్య విశ్లేషణలు మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మీ రాశి పేరు కామెంట్ చేయండి.
మీ కామెంట్ మా ప్రయాణానికి శక్తి, మీ నమ్మకం మా బాధ్యత. ఇది వృషభ రాశివారి 2026 కథ, మీ జీవిత కథతో కలిసిపోయే ఒక ప్రయాణం.